ఎంపీ నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి 150 కోట్లు కమిషన్ తీసుకుని ఏలేరు నుంచి తాండవాకి నీరు తీసిపోయిన ఘనత నీది. అంతేగాని పిఠాపురానికి నువ్వు న్యాయం చేయలేదు. వరదల్లో మునిగి సత్యం 5 ఏళ్ళు ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నీ రివర్స్ టెండర్ భాగోతం బెదిరించి తీసుకోవడం రివర్స్ టెండరింగ్ అంటే అర్థం. ముగ్గురు ఎలవలను తీసుకొస్తే ఇదివరకు టెండర్లో లోయెస్ట్ బిడ్ ఎవరైతే ఉన్నాడో వాడికే వర్క్. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన టెండర్లో చాలా రాయలసీమ తెలివితేటలు ఇద్దరు వేరే వాళ్ళు, ఒక రాయలసీమ రెడ్డి, వాడికి చదువు సంజయ్ రాదు, టెండర్ ఇష్టం వచ్చినట్టు వేస్తాడు. ముగ్గురిని తీసుకుంటారు ఎలవన్నని. ఈ ఇద్దరిని సందీప్ని ప్రకాష్ని బెదిరించి ఆ రెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వడం. ఎంతగా ఆ టెండర్ గురించి చెప్తావు మాకు? నువ్వు పెద్ద చెప్పక్కర్లేదు. అది దోపిడీ విధానంలో ఒకటి దోచుకున్నావు. మరి ఈ టెండర్ ఎందుకు పిల్లలేదు? రద్దు చేసావు. ఏలేరు 2 టెండర్ ఎందుకు పిల్లలేదు? పని అదే ఒక రెడ్డికి ఇవ్వచ్చు కదా. 5 ఏళ్ళు పడుకున్నావా ఈవేళ మాట్లాడడానికి? ఏ విధమైనా సరే పిఠాపురం నియోజకవర్గానికి ద్రోహం చేసిన వ్యక్తి నువ్వు. ఎక్కడా కూడా ఏలేరు ఆధునీకరణలో కానీ పురుషోత్తపట్నం కూడా 5 ఏళ్ళు ఆపేసిన ద్రోహి నువ్వు. ఎక్కడ కూడా నీ వలన మా రైతాంగానికి కానీ పిఠాపురం కానీ పత్తిపాడు కానీ పెద్దాపురం కానీ ఎక్కడా కూడా ఏ విధమైన సహాయ సహకారం అందలేదు. ఒకటే అందింది, నీ పేరున మునిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసమర్థత వలన ఈవేళ వరదలు వచ్చాయి, మేము మునిగిపోయాం, మా పంటలు పోయినాయి. చంద్రన్న లేకపోతే, కూటమి ప్రభుత్వం లేకపోతే మేమందరం రోడ్డు మీద ఉండేవాళ్ళం. నువ్వు కనీసం ఇప్పుడు కన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క గొల్లప్రోలు జగనన్న కాలనీకి రా, నీకు తెలుసు. బ్రిడ్జ్ మమ్మల్ని ఏమంటావా? 15 కోట్ల లంచం నువ్వు తీసుకుని పొలాలు తీసుకుని బ్రిడ్జ్ వేయకుండా వాళ్ళకి సైట్లు ఇస్తావా? ఇది చాలా దారుణం. మొన్న అక్కడికి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా వెళ్ళడం అయ్యింది. చాలా బాధాకరంగా ఉన్నారు. నిజంగా నువ్వు వెళ్ళుంటే ఈవేళ తాళ్ళేసి కట్టి పరిస్థితి జగనన్న కాలనీ కాదు, కాలనీలు అన్నీ కూడా చేపల చెరువులు అయ్యాయని చెప్పి విజయవాడ మ్యానిపులేట్ పచ్చకావరి వాళ్ళకి ఎలాగుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఒక ప్రోగ్రాం చేశాడు జగన్మోహన్ రెడ్డికి. ఎలాగంటే ఒక నెలలో ఎక్కియాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి. ఆ స్వామి ఆవిడ ఒక దీవి పెట్టుకున్నాడు కదా అమెరికాలో, అలా పెట్టేయాలని అక్కడ బోట్లు ప్లాన్ చేసి విజయవాడని కొడితే 1,00,000 మంది పోతారు. సమయానికి ప్రభుత్వం చంద్రబాబు 24 గంటలు నిద్రపోడు కదా. 5 కోట్ల మంది ఎలా ఉన్నారు, తిన్నారా, పడుకున్నారా, ఎలాగున్నారు, వరదలు వస్తున్నాయా, రాత్రి అంతా చూసుకోవడం పగలంతా కాశాడు కాబట్టి సరిపోయింది. అలాగే ఏలేరు దగ్గర